హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొండపల్లి వారి కళ నుంచి జాలువారిన ఒక చక్కటి కథ మీ ముందుకి తీసుకొస్తున్నాను. మరి అయితే వెళ్దామా? మనం ముందు కథలోకి వెళ్ళేదానికంటే రమణమ్మ గారి ఇంటికి వెళ్దామండి. ఏమంటారు? అయితే ఈ కథ కవి గాయకరత్న శ్రీ కొండపల్లి భార్గవరామ్ గారి కళ నుంచి జాలువారిన అంటే వారు రూపొందించిన ఈ కథ ఒకసారి వినాలి అంటే రమణమ్మ గారింటికి వెళ్ళాల్సిందే మనం. సరే మరి పదండి, కథలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్ళాలి అంటే రమణమ్మ గారింటికి వెళ్ళాలనుకున్నాం కదా, సరే అక్కడికి వెళదాం పదండి. రమణమ్మ గారి ఇల్లు. క్రమశిక్షణకు పెట్టింది పేరు రమణమ్మ గారు. వారి ఊర్లో ఎవడైనా క్రమశిక్షణ అన్న మాట మొదలు పెడితే వెంటనే గుర్తొచ్చే పేరు రమణమ్మ గారు. గడియారం మొగకు ముందే నిద్రలేచి పెద్ద చీర కట్టుకుని ఇంట్లోని ప్రతి వస్తువు 90 డిగ్రీల కోణంలో సరిగ్గా ఉండాలి అనే ధర్మాన్ని పాటించే మహానుభావురాలు. అదే ఇంట్లో ఆమె కూతురు ప్రగతి. పేరు ప్రగతి, కానీ అలవాట్లయితే విగత ప్రగతి. వంట చేయాలంటే ముందు 3 సార్లు చరవాణి చూసి యూట్యూబ్లో ఏదైనా కొత్త వంటకం కనబడితే బాగుంటుందనేది మొదటి ఆలోచన. కూరలు తరగటం అంటే ఆమెకు ఒక యోగా. గట్టుపైన కత్తిపీటను తీసుకొని నేల మీద పెట్టుకొని కూరలు తరగటం మొదలు పెడుతుంది. తరగటం అయిపోగానే ఆ కత్తిపీట అక్కడే వదిలేస్తుంది. అంతవరకే తన డ్యూటీ అన్నట్లుగా. చుట్టూ కూర ముక్కలు, లోపలికి వచ్చే గాలి నెమ్మదిగా వీచుతూ ఆ ముక్కల్ని కళాత్మకంగా అక్కడికక్కడ లేపుతూ పడేస్తూ ఉంటుంది. రమణమ్మ గారు అది చూడగానే గుండె జారిపోతుంది. ఇంకా ప్రగతి కంటే 2 అడుగులు ముందున్నాడు ఆమె కొడుకు శ్రవణ్. ఒక పక్క ఆడుకోవటం, ఇంకో పక్క ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పడేయటం, మూడో పక్క నవ్వుతూ దాన్నే అల్లరి కళగా మార్చటం ఆ బాబు ప్రత్యేకత. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృత్తినందును ఆయా సమయముల శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుకున్నాను. ఏంటంటే అతను పెట్టుకున్న బొమ్మలన్నీ చిన్న చిన్న చక్రాలున్న కార్లు, రోబోలు, గన్, ప్లాస్టిక్ బుల్లెట్లు. ఇవన్నీ ఇంట్లో కాళ్ళకు ఎదురయ్యే అపాయాలు. దీన్నంతా రోజు సర్దే బాధ ఎవరిది? అమ్మమ్మ రమణమ్మ గారిదే. చీర చెంగుతో చెమటలు తుడిచిన ఆనవాళ్లు, కళ్ళలో భయం. ఇవాళ దేనిని తొక్కుతానో, దేనిని తాకుతానో అన్న ఆలోచన. ఓ రోజు ఉదయం రమణమ్మ గారు టీ తాగుతూ, ఈ ఇంటిని ఒకరోజు నా చేతిలోంచి ఏదో శక్తి తీసేసి నన్ను ఈ ఇంటి భారం నుండి బయటపడేస్తే బాగుండు అని దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తూ బుర్ర పట్టుకుని కూర్చుంది, కూతురు మనవడు ఇంటిని తలుచుకుంటూ. అప్పుడే ప్రగతి గది నుంచి బయటకు వస్తోంది. చేతిలో మొబైల్, ముఖంలో చింతలేదు. అమ్మా, ఇవాళ ఇంటికి సర్వీస్ వాడు వస్తాడు వాషింగ్ మిషన్ సరిచేయడానికి. రమణమ్మ గారు కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో పాపం, ఈరోజు వాషింగ్ మిషన్కి మూడిందన్నట్టుంది. ఇంటికి వచ్చి 10 రోజులు కాలేదు. ఇంకా బయట చూడబోతే కొత్తగా తళతళ మెరుస్తోంది. ఏమొచ్చి చచ్చిందో అనుకుంటూ ప్రగతి అమ్మ మొహంలో కనబడుతున్న ఆందోళన చూసి, అమ్మా అంతేమీ లేదు, సర్వీస్ చేసేవాళ్లే వస్తున్నారు, వాళ్లే చూసుకుంటారు. ఆ మాట వినగానే రమణమ్మ గారి గుండెల్లో తెలియని సునామీ లేచింది. కానీ అంగీకరించక తప్పలేదు. సరిగ్గా 11 గంటలకు ఒక సన్నగా పొడుగ్గా బాలీవుడ్ హీరోలాగా ఉన్న అబ్బాయి స్కూటీ మీద ఆగాడు. చేతిలో ఒక చిన్న రాసుకునే పుస్తకం, సంచిలో పరికరాలు, బట్టలు మాత్రం మెరుస్తూ తెల్లగా ఉన్నాయి. అది ఆ బట్టలకు చివరిసారి తెల్లదనం అనేది అతనికి తెలియదు.
అక్క, వాషింగ్ మిషన్ సర్వీస్కి వచ్చాను అని చెప్పి లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి అడుగుపెట్టిన మొదటి 5 సెకండ్లు ఏదో పూల గార్డెన్లోకి అడుగు వేసినట్టుగా ఉంది అతనికి. అది పక్కింట్లో అద్దెకు ఉన్న వాళ్ళ పుణ్యం. రమణమ్మ గారి ఇంటి చుట్టూతా వాళ్ళు మొక్కలు పెంచడంతో ఇంటి బయట మటుకు మొక్కలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళిన సర్వీస్ వాడికి 6వ సెకండ్ వచ్చేసరికి ఓ కారు బొమ్మ అతని కాలి కిందకి వచ్చింది. 7వ సెకండ్లో అతను చెయ్యి పట్టుకోవడానికి గోడవైపు తూలాడు. అదే గోడకు ప్రగతి వేసిన బజ్జీల పిండి తుళ్ళిపడి గోడకు అప్పుడే తెల్ల పెయింట్ వేసినట్టుగా టెక్స్చర్ లాగా ఉంది గోడ. అది తగిలి పొడి మంచు జల్లు మాదిరిగా తెల్ల పెయింట్ అతని తలపై పడింది. సర్వీస్ వాడు కళ్ళు పెద్దవి చేసుకొని, మేడం, వాషింగ్ మిషన్ సర్వీస్ కాదా, లేక బొమ్మల కొట్టుకొచ్చానా అంటూ జోక్ వేసినట్టుగా ఏడుపు ముఖంతో రాని నవ్వును తెచ్చిపెట్టుకున్నాడు. ప్రగతి నవ్వు ఆపుకుంది. రమణమ్మ గారు మాత్రం ముఖం ముడుచుకున్నారు. సర్వీస్ వాడు ఏదోలా వాషింగ్ మిషన్ దగ్గరికి చేరాడు. డ్రమ్ము తీసి చూశాడు. ఆ పని చేశాక అతని ముఖం చైనామా చూసినట్టయింది. డ్రమ్ము లోపల ఏముంది? ఒక సన్నని బొమ్మకు తొడిగిన సాక్స్, ఒక లిప్స్టిక్, ఒక చిన్న డైనోసర్ బొమ్మ, 5 రబ్బర్ బ్యాండ్లు, ఒక USB కేబుల్, శ్రవణ్ స్కూల్ ID కార్డు. అతను ఆశ్చర్యం వ్యక్తం చేయడానికి మాట దొరకలేదు. రమణమ్మ గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, సర్వీస్కి ఎంత బిల్లు వేస్తాడో తలుచుకొని. ప్రగతి మాత్రం తల దువ్వుకుంటూ, బాబు, అవన్నీ ఇటివు, నిన్నంతా వెతకలేక చచ్చా ID కార్డు కోసం అంటూ ఏదో లాటరీ తగిలినంత సంతోషపడింది. రమణమ్మ గారు అరిచారు, నీ నాన్న కూడా అలాగే పిచ్చెక్కిచ్చేవాడు, కానీ ఆయన ఎప్పుడూ USB కేబుల్ను వాషింగ్ మిషన్లో ఉతకలేదు, కర్మ కర్మ అనుకుంటూ తల పట్టుకుంది. సర్వీస్ వాడు మెల్లిగా అన్నాడు, అమ్మా, ఈ మిషన్ దెబ్బ కొట్టింది కాదు, దెబ్బ తిన్నది. బిల్లు పెద్దగా రాలేదమ్మా అన్నట్టు రమణమ్మ గారి మొహంలో కనబడుతున్న ఆందోళన చూసి చెప్పాడు. అంతలో వంటగది నుంచి మాడిన వాసన వచ్చింది. సర్వీస్ వాడు మెల్లగా చెప్పాడు, అక్క, ఎక్కడో ఏదో మాడుతున్నట్టుంది, వాసన వస్తోంది. రమణమ్మ గారు వెంటనే, ఓ దేవుడా, వంటగది కాపాడాలి. వాళ్ళంతా పరిగెత్తారు. స్టవ్ మీద ప్రగతి పెట్టిన బియ్యం పాత్ర నీళ్లు ఆవిరై అంచుల్ని కాలుస్తూ ఉంది. సర్వీస్ వాడు నాలుక బయటకు తెచ్చి నాలుక కొరుక్కుంటూ, అక్క, ఇది వాషింగ్ మిషన్ సర్వీస్ కాదు, ఇది నా జీవిత సర్వీస్ టెస్ట్ లాగా ఉంది అన్నాడు. శ్రవణ్ అప్పుడే గదిలోంచి ఒక సింహం బొమ్మ తీసుకుని వచ్చాడు. అది 4 బ్యాటరీల గర్జించే సింహం. సర్వీస్ వాడు దిగ్భ్రాంతిగా చూస్తుండగా శ్రవణ్ అకస్మాత్తుగా బటన్ నొక్కాడు. రర్రర్ అనుకుంటూ సింహం నిజంగా గర్జించింది. సర్వీస్ వాడు, ఓరి దేవుడా, సింహం ప్లాస్టిక్దా నిజమా? బిల్లు బాపతు డబ్బులు ఇచ్చేస్తే బయటపడదామనే ఆందోళనలో జోక్ చేస్తున్నట్టుగా అరిచాడు. అతను వెంటనే తన పరికరాల సంచిలో వేసుకున్నాడు. మేడం, మీ మిషన్ కంటే మీ ఇంటికి ఎక్కువ సర్వీస్ కావాలి. అది నేను చేసే పని కాదు, కానీ కొద్ది రోజుల తర్వాత వాషింగ్ మిషన్కి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎవరినైనా తీసుకొని వస్తాను అన్నదే తడవు బూట్లు కూడా వేసుకోకుండా చేత్తో పట్టుకొని స్కూటీ వరకు పరుగు పెట్టాడు. స్కూటీ స్టార్ట్ చేసి ముందు చూడగా అక్కడే శ్రవణ్ పెట్టిన రోబోట్ బొమ్మ ధడామ్ అన్నది. రోబోట్ పడిపోయి పగిలిపోయింది. సర్వీస్ వాడు మరోసారి తూలాడు. శ్రవణ్ ఏడుపు మొదలుపెట్టాడు. అదేదో ఇల్లు కాలిపోతే వచ్చే సైరన్ మోతలాగా అనిపించింది సర్వీస్ వాడికి. చివరికి ఇలా అన్నాడు, అమ్మా, నేను ఇంకో బొమ్మ కొనుక్కొని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వస్తాను. వాడు ఏడుపు మాత్రం ఆపమనండి. నేనేదో ఇంటికి వచ్చి నిప్పు పెట్టానేమోనని అనుకుంటారు జనాలు అని తల వంచి వెళ్ళిపోయాడు. సర్వీస్ వాడు వెళ్ళిన తర్వాత రమణమ్మ గారి ముఖం చేతుల్లో పెట్టుకున్నారు. సర్వీస్ వాళ్ళని భయపెట్టిన మా ఇల్లు, ఇది దేవుని పర్యవసానం కాదు. ప్రగతి నీ వంట, శ్రవణ్ నీ బొమ్మలు. ప్రగతి నవ్వింది. శ్రవణ్ కారుని పక్కకు జారవిడిచాడు. అలా నేల మీద మళ్ళీ పిప్ అంటూ బొమ్మకారు పరిగెత్తింది. రమణమ్మ గారు తల తిప్పుకొని ఆకాశం వైపు చూసి అని నిట్టూర్చింది. ఒకరోజు ఉదయం రమణమ్మ, ప్రగతి, శ్రవణ్ ముగ్గురు ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద మనవరాలు పుట్టినరోజు. రమణమ్మ గారి ఇంట్లో ప్రతి గది వెతుకుతూ ఉన్నా అడ్డం పడింది శ్రవణ్ బొమ్మల సునామీ. అమ్మ, వాటిని రేపు వచ్చాకనే సర్దుకుంటాను అని ప్రగతి నవ్వేస్తుంది.
రమణమ్మ గారి ముఖం ఏదో జరిగే ముందస్తు భయంతో నిండిపోతుంది. కానీ సమయం లేకపోవడంతో సరేనన్నట్టుగా 3 నిట్టూర్పులతో ఇంటి తలుపు తాళం వేసి బయలుదేరిపోతారు. సాయంత్రం అయితేనేమి, రాత్రి అయితేనేమి, ఏదైనా పని లేకుండా ఊర్లో దొంగ ఒకడు వాడి పనిలో ఉంటాడు. అతడికి ఈరోజే బంగారం దొరికే రోజు అని డైరీలో మార్కు పెట్టుకున్నట్టు. ఈ ఇంట్లో ఎవరూ లేరని తెలిసి అర్ధరాత్రి చీకట్లో జాగ్రత్తగా తాళం పగలగొడతాడు. చేసేది దొంగతనమై అయినా చేసే ముందు ప్రార్థన మటుకు మరవడు మన ఈ దొంగగారు. దేవుడా, ఇంట్లో ఏముందో చూద్దాం, ఈరోజు దొంగతనం బాగుంటుందని అనుకుంటున్నా. తలుపు తెరిచాడు. అతడికి కనబడింది చీకట్లో చిన్న మెరుపులా ఉన్న చిన్న కారు బొమ్మ. అతను లోపలికి అడుగుపెట్టి 3 సెకండ్లు కూడా అవనేలేదు. చక్! కాలు బొమ్మ కారుపై పడింది. చక్రం మెల్లగా తిరిగింది. ఆ కారు ముందుకు జారి చిన్నగా పక్కకు వెళ్ళింది. దొంగ ఏం జరిగిందో అర్థం కాకుండానే పరుగు తీసే గుర్రంలాగా ముందుకు తూలి రబ్బరు బంతిలా నేలపై విరుచుకొని పడిపోయాడు. అయ్యో నా కాలు అని అరిచేలోపుగానే అతను లేచి నిలబడాలి అన్న సంకల్పంతో చేతులు పెట్టి పైకి లేవబోయాడు. అక్కడే రెండో బహుమతి కాచుకొని ఉన్నట్టుంది. తన చెయ్యి తగిలి నేల మీదున్న కత్తిపీటకి. చచ్చాన్ రోయ్ అని తిరగబోయేలోపు కత్తిపీటపై ఉన్న కత్తి ఒరిగి దొంగ చేతిని కోసింది. అతడు వెనక్కి కూర్చుండి, ఓరి దేవుడా, ఇది ఇల్లా లేక బొమ్మల కొట్టా అని బిగుసుకున్నాడు. ఎలాగో లేచి లైట్ వెలిగించాడు. మొదటి చూపులోనే దొంగగారు స్తంభించిపోయారు. ఖచ్చితంగా ఇది ఇల్లు కాదు దేవుడా, ఇది ఏదో చిత్రకళా ప్రదర్శన. ఒక మూలలో అరటిపళ్ళ తొక్కలు, మరో మూలలో టమాటా తరిగిన గుర్తులు, టేబుల్ మీద మిర్చి ముచ్చికలు, నేల మీద పావడాలు, మూతలు తీసి వికిరిస్తున్నట్టుగా పిండి డబ్బాలు. దొంగగారు ఇది చూసి తల పట్టుకున్నారు. ఇది దొంగతనం చేయడానికి వచ్చిన ఇల్లా లేక వంటగది పేలుడు తర్వాత మిగిలిన కళాఖండమా అనుకున్నాడు. అతను గదుల వైపు నడిచాడు. శ్రవణ్ రూమ్లోకి వెళ్ళగానే తన దృష్టికి వచ్చింది 300 కార్లు, 50 డైనోసర్లు, 15 రోబోట్లు, ఒక సింహం బొమ్మ, ఇంకా ఎవరికీ తెలియని కొన్ని అరుదైన ప్లాస్టిక్ మనుషుల బొమ్మలు. అయ్యా, ఈ ఇంట్లో పిల్లాడున్నాడా లేక ఆటబొమ్మల ఫ్యాక్టరీ ఉన్నదా అనుకున్నాడు. అతను ఇంకో అడుగు వేశాడంతే. మరో బొమ్మ కారు అతని మడమ కిందకి చేరింది. అతను అరిచాడు, చచ్చాన్ దేవుడా అంటూ. దొంగతనం రద్దు, బతుకు ధర్మం మొదలు. పరుగు పరుగు, కానీ ఇంటిలోనికి కాదు, బయట బాటకు. దొంగతనాన్ని వదిలేసి పరిగెత్తాడు. అద్దాలు తగిలినా, బొమ్మ వస్తువులు పడినా అతనికి ఇప్పుడు పరుగు తప్ప మార్గం లేదు. నొప్పితో బయటకు వచ్చి తలుపు తెరిచి డీలాగా కూర్చున్నాడు. ఇంటి బయటికి వచ్చిన వెంటనే ఆకాశం వైపు చేతులెత్తి, దేవుడా, దొంగలకు ఒక ప్రత్యేక హెల్ప్లైన్ పెడితే బాగుంటుంది అని రోధించాడు. అతడి నోటిలో నిలిచిపోయిన ఒక వాక్యం, ఈ ఇంట్లోకి దొంగలు రారు, వచ్చినా బ్రతికి బయటపడరు, పడినా బ్రతికినంతకాలం మళ్ళీ దొంగతనానికి తిరిగి రారు. తదుపరి ఉదయం ఊరి పండుగ అయ్యి కుటుంబం తిరిగి ఇంటికి వచ్చింది. రమణమ్మ గారు లోపలికి అడుగు పెట్టగానే కత్తిబిడ్డ వంగి పడి ఉండటం, బొమ్మలు కొద్దిగా సర్ది పడి ఉండటము, కొంచెం రక్తపు చుక్కలు కనిపించటం, ఇవన్నీ గమనించారు. ప్రగతి ఎవరో ఇంట్లోకి వచ్చినట్లున్నారు. ఆశ్చర్యపోయింది. అలానా అమ్మా, కానీ ఏం పోయింది? తదుపరి 5 నిమిషాలు ముగ్గురు ఇల్లు మొత్తం వెతికారు. బంగారం, అలాగే ఆభరణాలు, అలాగే చీరలు, అలాగే ప్రగతి వేసిన కొత్త బట్టలు, అలాగే శ్రవణ్ బొమ్మలు. అలాగే అవి ఎత్తుకెళ్లాలంటే దొంగకు 10 మంది సహాయం కావాలి. అందరూ మౌనంగా కూర్చున్నారు. రమణమ్మ గారు అనుకున్నారు, దేవుడా, సీసీటీవీ సెక్యూరిటీ గార్డు ఏమీ అక్కర్లేదు మనకి. ఈ ఇద్దరు ఉన్నంత వరకు నా ఇల్లు ఇండియా లెవెల్ సెక్యూరిటీ. రమణమ్మ గారు సీరియస్గా చెప్పారు. మీరు నా మాట వినండి. ఈ ఇంట్లో దొంగకు ఏమైందో తెలుసా? క్రమశిక్షణ లేకపోవటం వల్లే అతడు పడిపోయాడు. ప్రగతి నవ్వింది. అమ్మా, దొంగ వస్తే డబ్బు దోచుకెళ్తాడు అనుకుంటాము. ఇక్కడ మా ఇంట్లోకి వచ్చి గాయపడినట్టున్నాడు. శ్రవణ్ గారాల పట్టి కూడా నవ్వుతూ అన్నాడు, అమ్మమ్మ, నేను పెట్టుకున్న కారు నీవెప్పుడూ దాచమంటావు, కానీ ఆ కారు ఇప్పుడైతే మన ఇంటిని రక్షించింది అంటూ దర్వాజా దగ్గర విరిగిపడిన కారు బొమ్మ చూపిస్తూ అన్నాడు. రమణమ్మ గారు గంభీరంగా,
ఇదే కారణంగా దొంగతనం జరగలేదని సంతోషించకండి. దేవుడి దయ వల్ల వాడు చావలేదు. వాడు చస్తే అది మన చావుకొచ్చేది. ఇల్లు ఎలా సర్దాలరా దేవుడా అంటూ నిట్టూర్చింది. ఇద్దరు అవునమ్మమ్మ అందరం సర్దేద్దాం అంటూ అన్నాడే కానీ ఒక్క నిమిషం తర్వాతే శ్రవణ్ మళ్ళీ కారు నేల మీద పడేశాడు. ప్రగతి మళ్ళీ వంట చేసేటప్పుడు కత్తిపెట్టను తీసిపెట్టడం మర్చిపోవటం అన్నీ యథావిధిగా జరుగుతూ వచ్చాయి. రమణమ్మ గారు నిట్టూరుస్తూ అయ్యో ఎవరిని మార్చాలి, ప్రగతినా శ్రవణ్ణి? అది విని పక్కింటి అత్తమ్మ నవ్వుతూ చెప్పింది. అంతకుముందు రమణమ్మ గారి మనసులో మెదిలిన మాటే, అమ్మ చిన్న చక్రాలు ఉన్న బొమ్మలు కత్తిపీటలపైన వదిలే, ప్రగతి వీళ్ళుంటే నీ ఇంట్లో దొంగలను సీసీటీవీ కన్నా బాగా వీళ్లే కాపాడతారు. ఈ ఇంట్లో అల్లరి ఒక పండుగ, అల్లరి మధ్య క్రమశిక్షణ ఒక జానపదం. ఈ ఇంట్లోకి అడుగుపెట్టే దొంగ సర్వీస్ మ్యాన్ లేదా కొత్త వాళ్ళు ఒక్కరోజు గడిపితే జీవితాన్ని కొత్తగా చూసే ధైర్యం వస్తుంది. ఈ ఇంట్లో నవ్వు ఆగదు, అల్లరి తగ్గదు. ముగింపు: కొన్ని ఇళ్ళు క్రమశిక్షణతో నడుస్తాయి, కొన్ని ఇళ్ళు అల్లరితో నిండిపోతాయి. కానీ ఈ ఇంటిలాంటి ఇళ్ళు అల్లరిచాటు క్రమశిక్షణను కూడా కలిగించి సర్వీస్ వాడి లాంటి వాళ్లను బెదరగొట్టగలవు, దొంగలను భయపెట్టగలవు. ఈ ఇంటి వారికి శుభం, సర్వీస్ వాడికి లాభం, దొంగగారికి అశుభం. కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా అనిపించే పరిస్థితులే అనుకోకుండా మనకు రక్షణగా మారతాయి. మనకు నచ్చని పరిస్థితులు కూడా దేవుడి సంకల్పమే. అస్తవ్యస్తం అనుకున్నదే రక్షణగా మారింది ఈ కథలో. దేవుడు కనిపించకుండా కాపాడతాడు. దేవుడు ఇలా కాపాడా? చిందరవందరలో దాగిన దైవ రక్షణ. మనకు నచ్చనిది దేవుని లీల. ఈ జగత్తులో జరిగే ప్రతి చిన్న సంఘటనకి ఒక దైవ సంకల్పం ఉంటుంది. మనకు అర్థం కాకపోయినా అది మన మంచి కోసమే జరుగుతుంది. మనకు నచ్చని పరిస్థితులు, అనుకోని ఇబ్బందులు, ఇవి కూడా కొన్నిసార్లు దైవరక్షణ రూపాలే. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనకు తెలియని విధంగా మనల్ని కాపాడుతుంటాడు.